వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఇవాళ కాషాయమయం చేసుకుంటూ ముందుకెళ్తోంది. మరీ ముఖ్యంగా ఇవాళ మొత్తం ఉన్నటువంటి జనాభాలో హిందూ వర్సెస్ ఇతరులుగా ఇవాళ బీజేపీ వాళ్ళందరినీ అంటే హిందూ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ కూడా సాధిస్తుంది. చాలా రాష్ట్రాల్లో మనకు జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. రీసెంట్గా కూడా ఇవాళ గడిచినటువంటి కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే కొంత ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, బీహార్ నుంచి ఉన్నటువంటి నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ మద్దతుతోటే బీజేపీ కొనసాగింది అని అనుకున్నాం. కానీ సక్సెస్ఫుల్గా ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామిగా చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ని కూడా సక్సెస్ఫుల్గా బీజేపీ ఢిల్లీ వైపు డ్రైవ్ చేయించి బీజేపీని అక్కడ కూడా తెలివిగా జెండా ఎగరేసుకున్నటువంటి పరిస్థితి. ఆఖరికి ఇవాళ బీహార్లో రాజ్యసభ స్థానాలన్నీ కూడా ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఆఖరికి తేజస్వి యాదవ్ పెద్దగా అక్కడ 35 ఎమ్మెల్యే సీట్లతోటే ఆగిపోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి, ఓటింగ్కి దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి. సో ఇట్లా ఎన్డీఏ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ మరీ ముఖ్యంగా క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పెడితే తెలంగాణలో గడిచినటువంటి గత కొంతకాలంగా బీజేపీ సౌత్కి గేట్వేగా తెలంగాణను భావించింది. కానీ ఇవాళ గ్రౌండ్ రియాలిటీ ఆ విధంగా కనిపించట్లా. అంటే ఆశాజనకంగా బీజేపీకి ఇక్కడ తెలంగాణలో ఆశించిన మేర రాణించట్ల. ఒకవైపు గ్రూప్ వార్ అనుకోండి, లేదు గ్రౌండ్ రియాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించడంలో కానీ, లేదంటే నాయకత్వ లేమి కానీ, కార్యకర్తల యొక్క సపోర్ట్ కానీ బీజేపీ పార్టీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేక సందర్భాల్లో హిందుత్వ ఎజెండాను బలంగా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కొంత ఆ యొక్క పునాదుల మీదనే ఆర్ఎస్ఎస్ యొక్క మద్దతుతో బీజేపీ ఇవాళ జాతీయ స్థాయిలో వెలుగుతూ ఉంటే, మరి స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి కొత్తగా బీజేపీ తెరలేపుతోంది. ఎందుకు బీజేపీ ఇటువంటి పాలిటిక్స్ చేస్తోంది? దీని వెనకాల ఏ వ్యూహం అయ్యి ఉండవచ్చు? ఎందుకంటే కొంతమంది బీజేపీ నాయకులు అవుట్రైట్గా ఇవాళ అంటే ఒక రకంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి మైనారిటీ సోదరులను వాళ్ళని జీర్ణించుకోలేరు. ఎంత బహిరంగంగా వేదికల మీద సెక్యులరిజం లేకుంటే కొంత వాళ్ళని మద్దతుగా మాట్లాడినప్పటికీ కూడా బీజేపీ పార్టీ నాయకత్వం, నాయకులు అందరూ కూడా వాళ్ళని కొంత దూరం పెడుతూ ఉంటారు. కానీ ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా పెద్దగా బీజేపీకి పడనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు పెద్దగా అక్కడ పోల్ అవ్వదు. బీజేపీని వాళ్ళు బేఖాతరు చేస్తారు. ఖాతరు చేసే పరిస్థితి కూడా ఉండదు. మరి ఇటువంటి వ్యవహారంలో మరి కట్టర్ హిందూగా చెప్పుకునే బీజేపీ నాయకులు ఇవాళ ఇతరులు ఎవరో ఇఫ్తార్ విందులు ఇస్తేనో వాళ్ళ మీద అగ్గి మీద గుగ్గిలంలాగా మతతత్వ పార్టీ అని, లేదంటే కనుక సెక్యులరిజం పేరుతో కేవలం మీరు ముస్లింలకు ఊడిగం చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తారు. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఎల్బీ స్టేడియం వేదిక ద్వారా ఇఫ్తార్ విందిస్తే భారీ స్థాయిలో సోషల్ మీడియాలో కానీ, లేకుంటే అనేక సందర్భాల్లో కానీ బీజేపీ నాయకులు విమర్శించారు. మరి అటువంటి విమర్శించినటువంటి నాయకులు ఇవాళ కొత్త ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి బీజేపీ ఎందుకు దిగజారిపోతుంది అనే ప్రశ్న ఇవాళ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ఇప్పటిదాకా వర్గపోరుతో సతమతమైనటువంటి బీజేపీ, లేదు నాయకత్వ లేమితో సతమతమైనటువంటి బీజేపీ, పెద్దగా కార్యకర్తలు రోజు రోజుకి బీజేపీ నాయకత్వం వేస్తున్నటువంటి అడుగులతోటి విసిగిపోతోంది. ఒకవైపు గ్రూప్ వార్ తోటి కార్యకర్తలు విసుగుతున్నారు. మరోవైపు ఇవాళ కార్యకర్తలందరూ కూడా చాలా చాలా అగ్రెసివ్గా హిందూ భావజాలం ఉంటుంది. మా హిందువులందరూ కూడా మా పార్టీగా బీజేపీని ఓన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇవాళ అటువంటి బీజేపీ నాయకులు మరి ఇఫ్తార్ విందులు ఇవ్వటం ఏంటి కొత్తగా? ఇది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే అతిపెద్ద చర్చను రాజేస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ గారు భారీ స్థాయిలో బీజేపీ పార్టీ ఇఫ్తార్ను ఆర్గనైజ్ చేసింది. ఆయన స్వయంగా ఆయనతో పాటుగా మంత్రిగా ఉన్నటువంటి సత్య గారు కూడా వెళ్ళి ఇవాళ అక్కడ ఇఫ్తార్ ఇచ్చారు ముస్లిం సోదరులకు. ఇటు తెలంగాణ విషయం తీసుకుంటే తాజాగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక రోజు గడిచిన తర్వాత అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ ఆయన కూడా ఇఫ్తార్ విందులో పాల్గొని
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. సరే, ఇవ్వటంలో తప్పు పట్టట్ల. ముస్లిం మైనారిటీ సోదరులు సెక్యులర్ పార్టీలుగా ఇవ్వాల్సిందే. కానీ బీజేపీ సెక్యులర్ పార్టీగా కోట్ చేసుకోదు కదా. ఇది కాంగ్రెస్ పార్టీనో లేకుంటే బీఆర్ఎస్ పార్టీనో ఇంకొకరు ఎవరో ఇస్తే పెద్దగా అబ్జెక్షన్ చేసే పరిస్థితి లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే రాజకీయంగా వాళ్ళు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. వాళ్ళందరూ సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటారు. సెక్యులర్ పార్టీగా చెప్పుకునేటువంటి నాయకుల్ని ఇవాళ ముస్లిం పార్టీలుగా ముద్ర వేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే బీజేపీ రేవంత్ గారు సీఎంగా ఉండి ఆయన ముస్లిం సంబంధించినటువంటి మైనారిటీ సోదరులకి ఇఫ్తార్ ఇస్తే ఆయన ఈవెన్ వాళ్ళ వేషధారణలో వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం టోపీ పెట్టుకుంటే దాన్ని కూడా బీజేపీ విమర్శిస్తుంది. ఇదే బీజేపీ నాయకులు రీసెంట్గా హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేసినటువంటి మాధవిలత గారు మాసబ్ ట్యాంక్లో ఇఫ్తార్ విందుకు సంబంధించి రంజాన్కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెలిసాయని నడ్డి రోడ్డు మీద ఫ్లెక్సీలు చింపేసిన సందర్భాలు ఉన్నాయి. रमजान में इफ्तार को खाना किसको खिलाते? गरीबों को खिलाना। जो रोड पे खाना नहीं रहता ना, जो परिवार है जहाँ के बच्चे जाकर रोज जुवेनाइल होम में गिरते ना, बाल कारागार गृह में, चंचलगुड़ा में है देखो बच्चों का, वहाँ जाके खिलाना खाना। फंक्शन हॉल में करोड़ों रुपया खर्च कर पैसा वालों को नहीं खिलाते बाई इन्विटेशन। रमजान क्या है, इफ्तार क्या है, पहले समझो, सीखो। మరి అంతగా హేట్రేటెడ్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి బీజేపీ, అంతగా విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి బీజేపీ, ఇవాళ కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఎట్లా ఇవాళ ఇఫ్తార్లు వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది అనేది అతిపెద్ద ప్రశ్న. ఇవాళ బీజేపీ కార్యకర్తలు కట్టర్ హిందువుగా బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు. అరే, మనం అనుకున్నది ఏంది, పార్టీ నాయకత్వం చేస్తుంది ఏంటి, ఇవాళ మాకు చెప్తుంది ఏంటి, వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇంతలా దిగజారాల్సినటువంటి అవసరం ఏంటి అనే చర్చ బీజేపీ మొత్తం పైనుంచి కింద దాకా ఉన్నటువంటి కార్యకర్తల దాకా ఇదే చర్చ జరుగుతుంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయాల. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ విధంగా చేస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయాల. ఇది చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఇవాళ కార్యకర్తల యొక్క ఆవేదన. మరోవైపు జాతీయ స్థాయి నాయకత్వం కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీని పెద్ద ఎత్తున ఎమర్జింగ్ చేయాలి అని చెప్పేసి. కానీ అటువంటి రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లా. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 పార్లమెంట్లు గెలిచినటువంటి బీజేపీ ఇవాళ ఒక్కసారిగా గాలి తీసిన బుడగలాగా మారిపోయింది తెలంగాణ రాజకీయాల్లో. ఇవాళ బీజేపీ ఎక్కడుంది అంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు నల్లా ఓపెన్ చేస్తారు తప్ప భారీ స్థాయి ప్రాజెక్టులు ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ కేంద్రం అనేక సందర్భాల్లో ఇస్తున్నటువంటి అనేక నిధులు, అంటే ₹2 కిలో బియ్యం కూడా వాళ్ళు కోట్ చేసుకుంటారు కదా బీజేపీ పార్టీ, మేమే ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా. మరి అటువంటి దాని నుంచి ఆవాస్ యోజన కింద ఇస్తున్నటువంటి, సడక్ యోజన కింద ఇస్తున్న రోడ్లైనా, నూతన గృహాలకు ఇస్తున్నటువంటి నిధులైనా ఇవన్నీ మేము ఇస్తున్నాం కదా రాష్ట్రాలకి అని కోట్ చేస్తున్నటువంటి బీజేపీ ఇవాళ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్రాలు ప్రచారం చేసుకుంటున్నాయి, కేంద్రం జీరో అయిపోతుంది. కానీ కేంద్రం కూడా కొంత రాష్ట్రానికి సపోర్ట్ చేస్తుంది, కానీ ఆ యొక్క సపోర్ట్ని చెప్పుకోలేకపోతుంది బీజేపీ. ఇవాళ బీజేపీ ఆశించింది ఏంటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఇది కూడా చర్చ ఉంది రాజకీయాల్లో. రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా బీజేపీ అంతర్గతంగా సహకరిస్తోందా, అంటే డీల్ కుదిరిందా బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఎందుకంటే ఆయన బడే బాయ్ అంటారు, ఆయన చేస్తున్నటువంటి మూసీ సరోవర్లో పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది, కానీ బీజేపీ ఎక్కడ పోరాటంలో కీలక భూమిక పోషించట్లేదు, పెద్ద ఎత్తున అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ తూతూ మంత్రంగా ఏదో మూసీ దగ్గర పోయి నిద్ర చేయటమో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటమో జరుగుతోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అవుట్రైట్గా ఇస్తున్నటువంటి, వ్యతిరేకిస్తున్నటువంటి సపోర్ట్ని ఆ యొక్క ఇల్లు కూల్చే వేతల మీద బీజేపీ అంత స్థాయిలో చేయట్లా. బీజేపీ చేస్తోంది తూతూ మంత్రంగా అంతే. మరి కేంద్రం కూడా ఇవాళ మూసీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తోంది. అట్ ద సేమ్ టైం డిఫెన్స్ ల్యాండ్లు ఇస్తోంది.
ఇదంతా జరుగుతూ ఉంటే ఇక నిజంగానే బయట బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఆరోపణలు చేస్తున్నట్టు తెలంగాణలో రాజకీయం ఈ విధంగానే జరుగుతోందేమో అని అనిపించేలా కూడా అదే ట్రాక్లో వెళ్తోంది జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత. మరి ఇంతంతా జరుగుతూ ఉంటే మరి బీజేపీ ఎందుకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇంతలా దిగజారిపోతుంది అనే చర్చ ఒకటైతే, మరి రేవంత్ రెడ్డి గారు కూడా బద్ధశత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్నప్పుడు మరి ఆయనతో ఇక్కడ ఎందుకు లాలూచి చేసుకోవాలనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది చర్చ కూడా జరుగుతోంది. మరి అంతా జరుగుతోంది, మరి ఎందుకు బీజేపీ తెలంగాణలో ఫెయిల్ అవుతుంది? మరి ఆ సహకరించే వ్యవహారంలో భాగంగానే ఇవాళ రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా ఏమైనా చేశారా? ఒకప్పుడు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఉవ్వెత్తున వేసినటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ అంత ఒక్కసారిగా గ్రాఫ్ డెడ్ అయిపోయింది. డౌన్ కూడా కాదు, డెడ్ అయిపోయింది, జీరో అయిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే ట్రయాంగిల్ ఫైట్ని క్రియేట్ చేసే పరిస్థితికి తీసుకొస్తూ ఉంటారు రాజకీయాల్లో. ఆయన బీజేపీ మీద, కిషన్ రెడ్డి గారి మీద సందర్భోచితంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా దానికి నిదర్శనం. జూబ్లీహిల్స్ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, అంటే రాజకీయంగా టెంపో ఉన్నప్పుడు, హీట్ ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఫైట్ క్రియేట్ చేసేందుకు బీజేపీ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆయన బీఆర్ఎస్ మీద ఆరోపణలు కంటే కూడా బీజేపీ మీద ట్రిగ్గర్ నొక్కుతూ ఉంటారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎంతవరకు సహకారం అయ్యే అవకాశం ఉంది? ఆ సహకారం అయ్యే భాగంలోనే ఇవాళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తెరలేపి ఇటువంటి ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు. అసలు ఇఫ్తార్ విందులు బీజేపీ ఇస్తే తప్పుందా? తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.